సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. కావున ఓ అర్జున, నేను తండ్రిని, మహద్బ్రహ్మయను మూలమాయ తల్లియు, ఈ కాన్పించుడు జగత్తు మాకు పుత్రుడును అయి ఉన్నాము. కాని నీవు సంసారమునందు అనేక విధములగు శరీరములను చూచి నీ మనస్సున భేదభావమును కలుగనివ్వకము. ఏలనన మనస్సు మరియు బుద్ధి మొదలగునవన్నీయు ఏకరూపము గలవే. ఒకే శరీరమున భిన్న భిన్న అవయవములుండవా? ఇదే రీతిని నానారూపములుగా కనిపించు ఈ విశ్వము మూలమందొక్కటే. ఒకే బీజము నుండి వృక్షము యొక్క పెద్దవి చిన్నవి అగు అనేక రకముల కొమ్మలు బయల్వెడలు రీతిని, లేదా మట్టి నుండి ఘటమనడి కొడుకు జన్మించు సంబంధము వలె, పత్తితో తయారైన నూలుపోగుల గర్భము నుండి వస్త్రమనడి మనుషుడు జన్మించు రీతిని, సాగరమునకు తరంగములనడి సంతతి కలుగునట్టి సంబంధము వలనే ఈ చరాచర జగత్తుతో నాకు కూడా అట్టి సంబంధమే ఉన్నది. కావుననే అగ్నియు జ్యోతియు రెండును కేవలము అగ్నియే అయిన రీతిని ఈ విశ్వమంతయు కూడా నేనే. ఈ నిజము నిర్దోషము అగు జ్ఞానమును నీ మనస్సున దిటవుగా పదిలపరుచుకొనుము. నేను స్వయముగా నన్ను నేను భిన్న భిన్న శరీరములలో భిన్న భిన్నముగా కాన్పించునట్లు చేతును. ఇటుల చేయుటకు గల కారణము ఉత్పన్నమునర్చి త్రిగుణములనడి బంధనమేనని నీ వెరుంగుము. ఓ అర్జున, స్వప్నములో మనము మన మరణమునే చూచు రీతిని, లేదా కామెర్ల వ్యాధిచే రోగి యొక్క కనులే పసుపు వన్నె కలవిగా అయినప్పటికీ అతనికి ప్రపంచమందలి వస్తువులన్నీ పసుపు రంగుగానే కనిపించు రీతిని, లేదా సూర్యుడు ప్రకాశించిన పిమ్మట మేఘములు కనిపించు రీతిని, మరియు మేఘములచే సూర్యుడు కప్పివేయబడినప్పుడు కూడా ఆ మేఘములు సూర్యప్రకాశము వల్లనే కనిపించు రీతిని, లేదా వాస్తవమునకు మన నీడ మనకు భిన్నమైనది కాకున్నప్పటికీ మన నీడను చూచి మనమే భయపడు రీతిని నేనే అనేక విధములగు శరీరములను చూపించి భేదభావమును పొందుదును. ఈ కార్యమునందు నాకొక బంధనము కలదు, దానిని తెలిపెదను వినుము. మన ఆత్మస్వరూపమునకు కలిగిన అజ్ఞానము వలనే నేను బద్ధుడను, నేను ముక్తుడను అనడి ప్రశ్న కలుగుచున్నది. కావున సోదరుడవగు అర్జున, నేనే గుణముల వలన నాకు నేను బద్ధుడునుగా కనిపించుచున్నానో చెప్పెదను వినుము. గుణములెన్ని, వాటి ధర్మములేవి, వాటి లక్షణములు నామములేవి, అవి ఎచ్చట నుండి జన్మించును, ఈ రహస్యమును తెలిపెదను వినుము. సత్వం రజస్తమయితి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. ఈ గుణములు మూడు, వాటి పేళ్ళు సత్వరజస్తమములు. ఇవి ప్రకృతి వలననే జనించుచున్నవి. వీటిలో సత్వగుణము ఉత్తమమైనది, రజోగుణము మధ్యమము, తమోగుణము అధమము. ఈ త్రిగుణములు ఒకే మనోవృత్తి యందు కూడా ఉండవచ్చును. ఒకే శరీరమున బాల్యము, యవ్వనము, వార్ధక్యమనడి త్రివిధ వికారములు కనిపించు రీతిని, మేలిమి బంగారులో కల్తీ ఎక్కువైన కొలది దాని వన్నె తగ్గిపోవు రీతిని, లేదా జాగరూకత బద్ధకమున మునిగిపోయినప్పుడు నిద్ర వచ్చి తన పెత్తనము చెలాయించు రీతిని, అజ్ఞానమును కౌగలించుకొని విస్మృతిని పొందేడి వృత్తి సత్వగుణము మరియు రజోగుణముచే అంకితమై అంతమున తమోగుణముచే కూడా నిండిపోవును. ఓ అర్జున, వీటి పేర్లు గుణములే కాని ఈ గుణములు ఎటుల బంధకర్ములగునో వినుము.
ఆత్మ క్షేత్రజ్ఞ స్థితిలో అనగా జీవాత్మ స్వరూపమున శరీరమున ప్రవేశించుటే తడవుగా ఈ శరీరమే నేను అని చెప్పనారంభించును. జన్మించినది మొదలుకొని మరణ పర్యంతము దేహధర్మములన్నింటి విషయమున దానికి సదా ఈ అభిమానమే నిలిచియుండును. మత్స్యము నోట ఆమిషము పడుటతోడనే చేపలవాడు దానిని పట్టుకొని బయటకు లాగును. ఈ విధముగా అభిమానము ఏమాత్రమైనా కలుగుటతోడనే సత్వరూపయగు వ్యాధుడు సుఖ జ్ఞానమనడి వలను లాగసాగును. జీవాత్మ ఆ వలలో లేడివలే బాగుగా చిక్కుకొనును. ఇది జ్ఞానాభిమానముచే వాగును. జ్ఞాతృత్వము వలన గిలగిలా కొట్టుకొనును. చేజిక్కిన ఆత్మసుఖమును కోల్పోవును. అట్టి స్థితిలో ఎవరైనా దాని విద్వాంసత్వమును ఆదరించుచో దానికి అత్యంత సంతోషము కలుగును. దానికి ఏ కొద్దిగా సౌఖ్యము లభించినను చాలా ఆనందము కలుగును. అంతదానికి వాస్తవముగా నేను చాలా సుఖపడుచున్నాను అని గర్వము కలుగును. ఆ సమయమున జీవాత్మ ఇది నా సౌభాగ్యము కాదా, నా వలే ఎవడు సుఖించుచున్నాడు అని అనుకొనును. ఈ విధముగా చెప్పుచుండగనే దాని యందు సాత్విక భావములెనిమిదిన్ని వేగపూర్వకముగా సంచరించును. కానీ ఈ బండి ఇచ్చటనే ఆగిపోదు. దీని మార్గమున మరి ఒక అడ్డంకు ఏర్పడును. విద్వాంసత్వమనడి భూతగాలి దాని అవయవములందు ప్రవేశించి చిందులు త్రొక్కసాగును. నేను మూలమున జ్ఞానస్వరూపుడను, నా ఆ మూలస్వరూపమును నేను నాశము చేసుకుంటిని అనడి దుఃఖము దానికించుకయు కలుగదు. ఇటుల దుఃఖము కలుగకపోవటకు గల కారణము ఇది స్వయముగా తన జ్ఞానము వలననే ఉబ్బిపోయి ఆకాశ సమానముగా అగును. రాజు స్వప్నమున బిచ్చగాడై ఆ దీనావస్థలో స్వయముగా తన రాజధాని యందే ప్రవేశించి భిక్షము లభించిన మీదట గర్వముతో నేను ఇంద్రునితో సమానముగా భాగ్యవంతుడను కానా అని చెప్పుకొను రీతిని నిరాకారయగు కేవలాత్మ దేహవంతమైన జీవాత్మ రూపమును ధరించినప్పుడు అది కూడా బాహ్య జ్ఞానముచే భ్రమ కలదగును. అది వ్యావహారిక శాస్త్రమున చతురురాలగును. యాజ్ఞిక విద్యయందు దానికి చక్కని జ్ఞానమలవడును. కేవలం ఇంతియే కాదు, తన జ్ఞాన గర్వము వలన దానికి స్వర్గము కూడా తుచ్చముగా తోచసాగును. ఆకాశమునందు చంద్రుడు విలసిల్లు రీతిని ఆ చిత్తమున చాతుర్యము విలసిల్లును. ఈ రీతిని సత్వగుణము జీవాత్మను సుఖము మరియు జ్ఞానమనడి ద్వారమున బంధించును. దాని స్థితిని అపాహిజుని ఎద్దుతో సమానముగా ఉనర్చును. ఇక ఈ శరీరధారియగు జీవాత్మ ఏ రజోగుణముచే ఎటుల బంధింపబడునో తెలిపెదను వినుము.